ఫ్రెండ్స్, మన రాజధాని అమరావతిలోని సీడ్ యాక్సెస్ రోడ్ నుంచి డైరెక్ట్ NH16కి కనెక్ట్ చేసే స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు మన ఎంతవరకు వచ్చినాయో ఒకసారి డైరెక్ట్ చూద్దాం రండి. ఇది స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం అండి. బహింగాం కెనాల్ మీద నిర్మిస్తున్నది. ఇది దాదాపుగా 70 కోట్ల వ్యయంతో NCC కన్స్ట్రక్షన్ వారు దీన్ని నిర్మాణం చేపట్టారండి. ఇది స్టార్ట్ చేసి కనీసం ఒక 4 months అవుతుందండి. ఈ వర్క్స్ అన్నీ ఇప్పుడు ఫైనల్ స్టేజ్కి వచ్చాయండి. చూడండి, ఆల్రెడీ ఒక సైడు వర్క్ అంతా కంప్లీట్ అయిపోయి నెక్స్ట్ సెకండ్ ఇటుపక్క ఏదైతే ఉందో ఇంకో స్టీల్ బ్రిడ్జ్ దాని వర్క్స్ కంప్లీట్గా స్టేజ్లో ఉన్నాయండి. ఆల్రెడీ ఈ పైన బీమ్స్ అవన్నీ ఫిట్ చేసి పైన ఈ షీట్స్లతో నిర్మించి పైన రీఎన్ఫోర్స్మెంట్ వర్క్ కంప్లీట్ చేశారండి. ఇప్పుడే మొత్తం దానికి కావాల్సిన వెయిటేజ్ వాటిని టెస్ట్ చేసి పెద్ద బ్లాక్స్, బిల్డింగ్ బ్లాక్స్ వాటిని తీసుకొచ్చి వాటి మీద వెయిటేజ్ ఉంచారు. చూడండి ఒకసారి. ఈ హెవీ క్రేన్తో ఈ కాంక్రీట్ దిమ్మల్ని బ్లాక్స్ని తీసుకొచ్చి ఇక్కడ వాటి వెయిటేజ్ని, అంటే ఈ స్టాండర్డ్స్ ఎంత మాత్రం స్టాండర్డ్ ఉన్నాయని చూస్తున్నారండి. టెస్ట్ చేసి చూస్తున్నారు ఈ విధంగా. ఈ తర్వాత ఏదైతే ఈ జరుగుతున్నాయో కాంక్రీట్ వర్క్స్, అవి పైన రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. బహుశా 1-2 రోజుల్లో కాంక్రీట్ వర్క్ కంప్లీట్ చేసి దీన్ని ఫైనల్ వర్క్ అంతా ముగిస్తారు. ఇకపోతే కింద కొంచెం ఈ కింద ఏదైతే బేరింగ్స్, షాక్ అబ్జర్వర్ లాంటివి ఫిట్ చేసి ఈ కాంక్రీట్ మీద దీన్ని ఇన్స్టాల్ చేస్తారండి. చూడండి ఒకసారి. ఇవన్నీ దిమ్మలండి. ఈ దిమ్మలను తీసుకెళ్ళి ఆ పైన మన స్టీల్ బ్రిడ్జి మీద దీన్ని స్ట్రక్చరింగ్ కోసం ఉంచారండి. చూడండి ఒకసారి. ఇవి హెవీ క్రేన్తో లిఫ్ట్ చేస్తున్నారు. ఈ లెఫ్ట్ సైడ్ ఉండే ఈ స్టీల్ బ్రిడ్జి నిర్మాణం కూడా తొందరలో కంప్లీట్ అయ్యడానికి వర్క్స్ చాలా ఫాస్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ దీని మీద రీఎన్ఫోర్స్మెంట్ స్టీల్ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. బహుశా 1-2 రోజుల్లో ఇవన్నీ కంప్లీట్ అయిపోయి కాంక్రీట్ వర్క్స్ అవి చేస్తారండి. ఇలా ఈ బ్రిడ్జి వర్క్స్ అన్నీ చాలా వరకు కంప్లీట్ అయిపోయినాయి. కాకపోతే ఫైనల్గా కింద మీరు చూస్తున్నారో ఏదైతే ఈ ఫౌండేషన్ కాంక్రీట్ మీద ఈ వుడెన్ స్లీపర్స్ని పెట్టారు, ఈ చెక్ స్లీపర్స్ని, వీటిని ఈ లెవెలింగ్ కోసం పెట్టారండి. లెవెలింగ్ కోసం పెట్టి మధ్యలో ఆ జాక్స్ని పెట్టి వీటిని లెవెల్ చేస్తారు. ఇలా చూడండి ఒకసారి. ఎన్ని వుడెన్ స్లీపర్స్ అక్కడక్కడ జాకులను పెట్టి కింద బేరింగ్స్ వాటిని పెట్టి మొత్తాన్ని మెల్లగా ఈ ఏదైతే ఈ కాంక్రీట్ ఉందో ఆ కాంక్రీట్ మీద ఈ బ్రిడ్జి, స్టీల్ బ్రిడ్జిని ఇన్స్టాల్ చేస్తారండి, కూర్చోబెడతారు. చూడండి మొత్తం ఇవన్నీ లెవెలింగ్ కోసం పెట్టిన స్లీపర్స్ అనేది వుడెన్ స్లీపర్స్. అక్కడ కనిపిస్తుంది జాక్. చూడండి, ఈ హైడ్రాలిక్ జాక్తో దీని నిర్మాణాన్ని కొంచెం పైకెత్తి మొత్తం లెవెల్ చేసిన తర్వాత నిదానంగా ఇది బ్రిడ్జి నిర్మాణాన్ని ఈ స్ట్రక్చర్ మీద కూర్చోబెడతారు. ఈ స్టీల్ బ్రిడ్జి మొత్తాన్ని ఏదైతే ఫౌండేషన్ మీద ఇన్స్టాల్ చేసేటప్పుడు, కూర్చోబెట్టేటప్పుడు దీని లెవెల్స్ అన్నీ సరిగ్గా చూసుకొని వెయిటేజ్కి తగ్గట్టుగా దీని కింద బేరింగ్స్ మరియు దానికి సంబంధించిన షాక్ అబ్జర్వర్స్ అన్నీ ఇన్స్టాల్ చేస్తారండి. చేసిన తర్వాత ఈ వుడెన్ స్లీపర్స్, అంటే ఈ చెక్క స్లీపర్స్ని తొలగిస్తారు. ఈ విధంగా ఈ నిర్మాణ కార్యక్రమాలన్నీ కంప్లీట్ అవ్వడానికి ఇంకా 1 weekలో ఇవన్నీ కంప్లీట్ అయిపోయి దీని మీద ఏదైతే ఈ ఫౌండేషన్ కాంక్రీట్ మీద వీటిని ఇన్స్టాల్ చేస్తారండి. చూడండి, ప్రస్తుతానికి ఆ వర్క్స్ అన్నీ జరుగుతున్నాయి. ఇలా ఈ బ్రిడ్జిని, ఈ స్టీల్ బ్రిడ్జిని, ఈ కాలమ్స్ని వాటిని ఒక లెవెల్లో కూర్చోబెట్టకపోతే తేడాలు వస్తాయని, కింద క్రాకులు గీకులు లాంటివి వస్తాయని చాలా జాగ్రత్తగా దీన్ని ఒక జీరో బ్యాలెన్స్లో దీన్ని కూర్చోబెట్టే పనిలో ఈ వుడెన్ స్లీపర్స్ అన్ని సపోర్ట్ ఉంచుతారండి. తర్వాత వాటిని కింద ఇది ఏదైతే ఫౌండేషన్ మీద కూర్చోబెడతారో తర్వాత రిమూవ్ చేస్తారండి. చూడండి ఎలా జరుగుతుందో. ఈ కనిపించేది ఇది బేరింగ్స్ అండి. స్టీల్ బ్రిడ్జ్ బేరింగ్స్ మరియు షాక్ అబ్జర్వర్స్.
ఈ స్టీల్ బ్రిడ్జిలో కింద ఏదైతే షాక్ అబ్జర్వ్ బేరింగ్స్ అమరుస్తారో ఈ బ్రిడ్జి మీద హెవీ లోడ్స్తో కూడిన వాహనాలు వెళ్ళినప్పుడు ఇటువంటి బ్యాలెన్సింగ్ తప్పకుండా వీటిని అడ్జస్ట్ చేయడానికి ఇటువంటి కింద నిర్మిస్తారండి. ఫౌండేషన్కి ప్లస్ ఈ స్టీల్ కాలమ్స్ మధ్యలో వీటిని ఉంచుతారండి. చూడండి, అందుకే ఎన్ని లెవెల్స్ సరిచేయడానికి ఈ వుడెన్ స్లీపర్స్ని యూజ్ చేసి ఒక లెవెల్ వచ్చిన తర్వాత వాటిని నిర్మాణం మీద ఏదైతే కాంక్రీట్ స్ట్రక్చర్ మీద ఇన్స్టాల్ చేస్తారండి, కూర్చోబెడతారు. ఈ మనకు కనిపిస్తుంది ఆల్రెడీ కాంక్రీట్ కంప్లీట్ అయిన స్ట్రక్చర్ అండి ఇది. దీనికి సైడు వాల్స్ అవి పెట్టి ఐరన్ వాల్స్ లేకపోతే కాంక్రీట్ వాల్స్ నిర్మించి ఇంకా దీన్ని వర్క్ కంప్లీట్ చేస్తారండి. చూడండి ఇలా. ఇక అవతల పక్క మనం అయితే ఫస్ట్లో ఏదో చూసామో దానికి కాంక్రీట్ వర్క్ చేసిన తర్వాత ఇలా కింద ఎన్ని ఏదైతే వుడెన్ స్లీపర్స్ అదే ఈ చెక్క స్లీపర్స్ని పెట్టి వాటిని కూడా లెవెల్స్ చేస్తారండి. చూడండి, ఇకపోతే ఈ ఏదైతే ఈ స్టీల్ బ్రిడ్జి మీద ఆ హెవీ బ్లాక్స్ అంటే కాంక్రీట్ బ్లాక్స్ ఉంచారో దాన్ని ఈ బ్రిడ్జి మీద వెయిటేజ్ కోసం అసలు దీని స్ట్రెంత్ ఎలా ఉందో ఈ టెస్టింగ్ కోసం వాటిని ఉంచుతారండి. మీరు కనిపిస్తున్నాయి చూడండి ఒకసారి. ఈ సిమెంట్ బ్లాక్స్ని ఏదైతే ఈ ఐరన్ స్ట్రక్చర్ మీద పెట్టి లోడింగ్ టెస్ట్ చేస్తారండి. ఫ్రీ లోడింగ్ టెస్ట్ అంటారు వీటిని. ఇది ఏదైతే వీటి మీద స్లాబ్ అంటే కాంక్రీట్ వర్క్ స్టార్ట్ చేయకముందే వీటిని టెస్ట్ చేసి తర్వాత రిమూవ్ చేసి తర్వాత కాంక్రీట్ వర్క్స్ స్టార్ట్ చేస్తారండి. స్లాబ్ వేయటం జరుగుతుంది, కాంక్రీట్ స్లాబ్. ఈ హెవీ వెయిట్ని ఉంచడం వల్ల ఏదైనా ఈ పిల్లర్స్లో కానీ వీటిలో స్ట్రక్చర్లో కానీ ఏమన్నా క్రాక్స్ కానీ లేకపోతే కుంగటం కానీ ఇలాంటి ఏమన్నా మార్పులు జరుగుతున్నాయో చూసి తర్వాత ఈ కాంక్రీట్ వర్క్స్ అవి వేయటం జరుగుతుందండి. ఈ సిమెంట్ బ్లాక్స్ని లోడ్ చేసి ఆ స్ట్రక్చర్ మీద పెట్టడానికి అంతలా హెవీ క్రేన్స్ కూడా వాడతారండి. చూడండి, ఇది ఈ కొండవీటి వాగు సైడు నుంచి మనం ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని చూస్తున్నామండి. చూడండి ఒకసారి. ఇదంతా ఈ సైడు మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఆ సైడు ఏదైతే లెఫ్ట్ సైడు మొత్తం ఇటు నుంచి చూస్తే లెఫ్ట్ సైడ్ వర్క్ ఉందో అది కాంక్రీట్ వర్క్ రెడీ చేయడానికి రెడీగా చేస్తున్నారండి. ఎంత కింద వర్క్స్ అన్నీ దీనికి స్ట్రక్చర్ వర్క్స్ చేస్తున్నారు. ఇది ఫ్రెండ్స్, ఇలాగా ఈ స్టీల్ బ్రిడ్జి ఫైనల్ వర్క్స్ అన్నీ ఇలా జరుగుతున్నాయండి. తొందరలోనే ఈ స్టీల్ బ్రిడ్జి మొత్తం వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయి బహుశా ఒక 15 డేస్లో దీన్ని ఓపెన్ చేయడానికి అవకాశాలు ఉన్నాయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై అమరావతి, జై హింద్.